జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి పట్టణాలు బోనాల పండుగల కార్యక్రమంలో పూజల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, యువజన నాయకుడు తాటిపర్తి సికే రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాయ కష్టానికి ప్రతీక ముదిరాజ్ సోదరులని, పెద్దమ్మ తల్లి ఆశీర్వచనాలతో వారు చేసే కష్టం ఆర్థికంగా వాళ్లకు చెందాలని, కష్టాలు ఎదురుకాకుండా చూడాలి, పెద్దమ్మ తల్లి దీవెనలు ఎప్పటికీ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. పెద్దమ్మ తల్లి బోనాలు ఆడపడుచులు చేపట్టడం, పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం యావత్ ముదిరాజు కులస్తులకు కాకుండా యావత్ సమాజానికి అందింపజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నవారు ముదిరాజు కులస్తులని, వారి ప్రధాన వృత్తి చేపల వృత్తి. గ్రామాల్లో చెరువులు, కుంటలపై ఆధిపత్యం మత్స్య పారిశ్రామిక సంఘాలకు ఉంటుందని అన్నారు. పండ్లు, ఫలాలు, కాయగూరలు విక్రయిస్తూ ముదిరాజు ఆడబిడ్డలు, సోదరులు కాయకష్టం చేస్తారని అన్నారు. ప్రభుత్వ పరంగా ముదిరాజు కులస్తులను ఆదుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయడం ప్రధాన ప్రభుత్వాల ఆలోచనకి పరిమితం అవుతున్నాయి తప్ప కార్యరూపం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ముదిరాజు కులస్తులు కాయ కష్టానికి ప్రతీక. వీళ్ళ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనంతో ఏదైతుందో వాళ్ళు చేసేటువంటి ఒక కష్టం ఆర్జితం ఏదైతుందో వారికి చెందాలే. వీళ్ళు ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు మరి కష్టాలు ఎదురు కాకుండా చూడాలని ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఎప్పటికీ ఉండాలని చెప్పని వాళ్ళ ఈ పెద్దమ్మ తల్లి బోనాలు ఆడబిడ్డలు చేపట్టడము, వాళ్ళ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం ఏదైతుందో యావత్ ముదిరాజీ అంటే కులస్తులకే కాకుండా యావత్ సమాజానికి అందింపజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టబడడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నది ముదిరాజు కులస్తులే. వీళ్ళ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నది ముదిరాజు కులస్తులు. వాళ్ళ ప్రధాన వృత్తి చేపల వృత్తి అని చెప్పి అంటున్నా. అటు గంగపుత్రులతో పాటుగా ముదిరాజు కులస్తులు కూడా ఎక్కడ ఏ గ్రామ పరిధిలో చెరువులు, కుంటలు ఉన్నా కానీ ఆ చెరువులు, కుంటలపై ఏదైతుందో ఆధిపత్యం కేవలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు మాత్రమే కలిగి ఉంటాయి. ఉదాహరణ మన హబ్సీపూర్ ఏదైతున్నదో ఇక్కడ ఈ చెరువు, కుంటలు స్థానికంగా చేపల వృత్తిపై ఆధారపడేటువంటి మన ముదిరాజు కులస్తులకు వాళ్ళకి హక్కుగా ఏదైతుందో ఈ చెరువుల, కుంటల ఫిషింగ్ రైట్స్ ఏదైతుందో వాళ్ళకు కల్పింప చేయబడడం జరుగుతుందని చెప్పంటున్నాం. వీళ్ళ దాంతో పాటుగా వీళ్ళ పండ్లు, ఫలాలు, కాయగూరలు, కందగడ్డ అంటే నిజంగా కూడా చెప్పంటూ నేను మన సమాజంలో మనం గమనిస్తే ఇంత కష్టపడేటువంటి ఒక సమాజాన్ని ఆడబిడ్డలు కానీ మగవాళ్ళే కానీ ఇద్దరు కూడా వీళ్ళ మగవాళ్ళు ఏదైతుందో పంట పండించడానికి ఈ కాయగూరలు కానీ పండ్ల తోటలు తెప్పడానికి ఎట్లా కష్టపడతారో అవి అమ్మడం కూడా ప్రధానంగా ఏదైతుందో ఆడబిడ్డలు మరి దానికి సమానంగా వాళ్ళు కష్టం చేసి కుటుంబాలను పోషించుకోవడం చెప్పంటారు. వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఇలా ముదిరాజు కులస్తులను ఆదుకోవటానికి కొరకు వారికి ఆర్థికంగా సహకారం చేయటం ప్రధానం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పని కాదు, వీళ్ళు కేవలం ఆలోచనలకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపంలో మాత్రం ఏదైతుందో వీళ్ళ ప్రత్యేకించి ఇవాళ మన ఫిషింగ్ ఉన్నదే చేప నారు పోయాలి. వాళ్ళ చేప నారు ఏదైతుందో సమయానికి అనుగుణంగా మనం జూలై, ఆగస్టులో పోస్తే ఓ 10 నెలల చేప వృద్ధి చెంది మనకు అది ఫలితం ఇస్తుంది. అట్లా కాకుండా ఏమైపోతుందంటే అది ఏ సంక్రాంతి వెనుక ఉగాదికో పోస్తే అది చేప వృద్ధి చెందేది, ఆ నారు కూడా అక్కడికి రాదు. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఏది ఇస్తుందో మన హబ్సీపూర్లో మనమే మన మత్స్య కార్మికులు, ముదిరాజు సోదరులు వాళ్ళే చేప నారు కొనుక్కొని పోసుకొని వృద్ధి చేసుకొని జరుగుతుంది. మన జగిత్యాల జిల్లాలో దాదాపు 750 చెరువులు, కుంటలు ఉంటే ప్రభుత్వ పరంగా ఏదైతుందో కేవలం 250 చెరువుల, కుంటలు మాత్రమే చేప నారు అది నామినల్గా పోయడం జరిగింది. అంటే ఒక పాలు పోస్తే 2 పాలు పోయలేదు. అందుకని సలహా సూచన ఏంటంటే చేప నారు ప్రభుత్వ పరంగా పోషించి మధ్య దళారులకు లాభం చేకూర్చిన దానికంటే చేప విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని ఆ చేప నారుపై ప్రభుత్వం ఎంతైతే వెచ్చిస్తుందో అది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని ప్రత్యక్షంగా అందించినట్టయితే వాళ్ళ సమయానుగుణంగా చేపనారు కొనుక్కొని ఏదైతుందో చేపనారు పోసుకొని చేపలు వృద్ధి చేసుకొని బ్రతికేటట్టుకు అవకాశం వస్తుంది. నేను గతంలో కూడా నేను ప్రభుత్వం సూచన చేసిన, ఇలా ఈ ప్రభుత్వాన్ని కూడా సూచన చేసి నేను ఇలా భవిష్యత్తులో రాబోయే సంవత్సరమైనా కానీ ఈ చేప నారుకు సంబంధించి చేప విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక డబ్బు ఆ సహకార సంఘానికి కల్పించినట్టయితే వాళ్ళు సమయానుగుణంగా ఆ నారు పోసుకొని ఇది కొనుగోలు చేసుకొని దాన్ని పెంచి భవిష్యత్తులో వృద్ధి చేసేటటువంటి అవకాశం వస్తుందని చెప్పంటున్నా. ఇలా ముదిరాజు అని చెప్పంటే వారియర్స్ ఏం చెప్పంటున్నా. ఇలా గతంలో రాజ్యాలు వెళ్ళినటువంటి ఒక రాజులు ఎవరైనా కానీ మరి సైనికులుగా పోరాటం చేసింది ఎవరు అని చెప్పారంటే మన ముదిరాజు సోదరులు చెప్పని చెప్పక తప్ప. అందుకే మన వాళ్ళు ఏదైతుందో పాండవులను వంశాచారంగా వాళ్ళని ఆరాధించడం తప్పితే చెప్పండి.
ఒక విధంగా ముదిరాజులు ఏదైతుందో వీళ్ళ పాండవుల వంశానికి ప్రతీక, పాండవుల ప్రతీక అన్నాడు. ధర్మరాజు ఏ విధంగానైతే ధర్మానికి నిష్టగా రాజ్యాన్ని పాలించాలని చెప్పి తలంచిండో, ఇలా ముదిరాజులు ఎక్కడున్నా కానీ ధర్మానికి నిష్టగా వాళ్ళు ఏదైతుందో మరి సమాజం నిలదొక్కుకోవాలని చెప్పని భావిస్తారని చెప్పి అంటున్నా. అందుకనే అది మనదే మనదే అని చెప్పి అంటున్నా. ఎక్కడ వేరే ముదిరాజు కులస్తులంతా ధైర్య సాహసాలు కలిగి ఉండేటువంటి ఒక కులస్తులు ఎవరు కూడా లేరు అని చెప్పి అంటున్నాడు. ఒకసారి మాట అంటే ఖచ్చితంగా నిలబడేటువంటి ఒక జాతి ఏదైనా ఉందని చెప్పంటే ఒక విధంగా ముదిరాజులు ప్రథమ స్థానం నిలుస్తారు. నాకు తెలుసు, నాకు అనుభవం ఉందని చెప్పి అంటున్నాను. నా ముదిరాజు సోదరులతో ఉన్నట్టు ఒక అనుబంధంతో నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక్కసారి మాట అన్నారు అని చెప్పి ఆ మాట కట్టుబడినటువంటి ఒక మన కులస్తులు మన ముదిరాజు వాళ్ళని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఏదైనా మన హబ్సిపూర్ ముదిరాజు సోదరుల వల్ల పెద్దమ్మ తల్లి దీవెనలు మరి అందింప చేయాలని చెప్పని నాకు ఆహ్వానం తెలపడము, వాళ్ళు ఇక్కడికి వచ్చేది అవుతుందో ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు పొందే విధంగా పెద్దమ్మ తల్లిని ఆరాధించే ఒక అవకాశాన్ని కల్పించేసినందుకు మన హబ్సిపూర్ ముదిరాజు సోదరులకు అందరికీ కూడా మన ముదిరాజు ఆడబిడ్డలు కూడా బోనాలు తీసుకొచ్చిండ్రు. మరి వాళ్ళు ఏదైతుందో మన సాయంత్రం అయితే పట్టణాలు ఇస్తారు. ఇక పట్టణాలు ఇచ్చినాక మళ్ళీ నిండు కొలువు జాతర లెక్క కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదైతుందో మరొక్కసారి మా ముదిరాజు సోదరులకు ఆడబిడ్డలకు అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తు లోపల కూడా చెప్పంటున్నాను. గతంలో మీతో నాకున్నటువంటి అనుబంధంతోనే మన ముదిరాజు సోదరులకు ఏ విధమైనటువంటి సమస్య ఉత్పన్నమైనా నేను మీకు తోడు ఉంటా అండగా ఉంటా అని చెప్పి మనం చేస్తాను చెప్పండి. ముదిరాజు సోదరులకి ఎవరికి ఎప్పుడైతే నేను తోడు ఉంటా అండగా ఉంటా అని చెప్పంటూ నేను ఇవాళ గ్రామాలలో పరిస్థితి గమనిస్తుంటే మనం చూస్తున్న రైతులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట ధాన్యం అమ్ముకోవడానికి కొరకు ఎంత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో మనకు తెలియదు కాదు. ఏది ఏమైనా కానీ ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో గ్రామీణ ప్రాంతాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అట్లాగే రైతు కూలీలే కానీ ఆడబిడ్డ సంక్షేమం కానీ వాళ్ళ సంక్షేమం పాటుపడాలని చెప్పని నేను కోరుతూ ఇలా మన ముదిరాజు సోదరుల చెరువులు, కుంటల, చేపల నారుకు సంబంధించే కానీ అమ్మకానికి సంబంధించే కానీ ఇతర ఏ సమస్య ఉన్నా నేను మీలో ఒకటిగా సోదరుడిగా అందుబాటులో ఉంటానని చెప్పి మనవి చేస్తూ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై పెద్ద.